వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఇంట్లోనూ ఒక చిరు వ్యాపారి ఉండాలి. వాళ్ళ ఆదాయం పెరగాలి. ప్రతి ఒక్కళ్ళు బాగుపడాలి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అయితే దీనికి ఏం చేశారు? ఊరికే చెప్పటం ఒక్కటే కాదండి. ఆయన చెప్పిన దాన్ని చేసి చూపిస్తారండి. ఎలా చేశారు అంటే, నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండరింగ్ అని చెప్పి షాప్స్ ఓపెన్ చేశారండి. ఏంటంటే ఇవి 30 కంటైనర్స్‌లో 120 షాపుల్ని ఎవరైతే చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉంటారో, స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళకి 7 కోట్లు వెచ్చించి అక్కడ చాలా అధునాతనంగా షాప్స్ ఓపెన్ చేసి నెల్లూరులో దీన్ని ప్రారంభోత్సవం చేశారండి వర్చువల్‌గా బాబు గారు. అయితే దీనివల్ల ఏం జరుగుతుందమ్మా అంటే, ఇప్పుడు ఎవరైతే స్ట్రీట్‌లో ఉండి వాళ్ళకి ఒక షాప్ లేదు అని బాధపడతారో ఇన్ని సంవత్సరాల నుంచి, వాళ్ళకి ఒక ప్లేస్ దొరుకుతుందండి. వాళ్ళు వ్యాపారాన్ని ఇంకా మంచిగా చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఇలా స్మార్ట్ స్ట్రీట్ వెండరింగ్ పెట్టడం వలన ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మనం షాప్‌కెళ్ళామనుకోండి, ఒక్క షాప్‌లో ఒకటి కొనేసేసి బయటకు వచ్చేవండి మన ఆడోళ్ళు. మీకు తెలిసిన విషయమే కదా! ఏం చేస్తారు? ఇప్పుడు మామూలుగా బట్టలు కొనడానికి వెళ్ళి పక్కనున్న జ్యువెలరీ షాప్‌కెళ్ళి మనకు ఉంటుంది కదండీ బంగారం పిచ్చి. పక్కనున్న జ్యువెలరీ షాప్‌కెళ్ళి ఇంకో వస్తువు కొంటారు. అక్కడి నుంచి గుర్తొచ్చిద్దండి. ఓహ్! ఇప్పుడు హెల్తీగా తినమంటున్నారు. మట్టి కుండల్లో తినాలా అని చెప్పి. అక్కడికెళ్ళి పక్కకెళ్ళి ఇంకొక దాంట్లో మట్టి కుండలు కొంటామండి. ఇంతలో వేరేది గుర్తొచ్చిద్దండి. మనం ఇది కొందాము, ఇంట్లోకి సామాను కొందాము, లేకపోతే ఇంట్లోకి డెకరేషన్స్ ఐటమ్స్ కొందాం. ఇలా వస్తదండి. అయితే ఏమవుతుందంటే మామూలుగా ఇప్పుడు అక్కడొక షాపు, ఇక్కడొక షాపు ఊర్లో ఉండే కన్నా ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండరింగ్ షాపులన్నీ ఒక్క చోట ఉండటం వలన ఏమవుద్దంటే, ఇలా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వస్తువు కొనడానికని వెళ్ళి చెయ్యి దొలెక్కువద్దు కదండి మనకి, అవి కొనాలి, ఇవి కొనాలని అన్నీ కొంటామండి. అట్లా అందరూ బాగుపడతారండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. ఇలా బాబుగారు తన విజన్ తోటి, తన స్ట్రాటజీస్ తోటి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొంది వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనేదే ఆయన ముఖ్య ఉద్దేశం అండి. గుర్తుంచుకోండి, ఇది వాళ్ళ నెల్లూరులో ఓపెన్ చేశారు. అతి త్వరలో రాష్ట్రం మొత్తం ఓపెన్ చేస్తారు. రాష్ట్రం మొత్తం ప్రజలు ఎవరైతే చిన్న తరహా వ్యాపారులు ఉన్నారో వాళ్ళని, ఇంకా ఎవరైతే కొంతమంది మేము బిజినెస్లు పెట్టుకోవాలి, మంచిగా అవ్వాలి అని చెప్పి కొంచెం బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకుని బాబుగారు ఇచ్చే రాయితీలు కానీ, గవర్నమెంట్ వలన వచ్చే లబ్ధితోటి ఇలాంటి వ్యాపారాలు పెట్టుకుని ఇంకా మన రాష్ట్రంలో నిరుద్యోగం అనేదే ఉండదండి. థ్యాంక్ యూ.